హాయ్. సో ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్లో భాగంగా మనము ఒక 100 days యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని దాంట్లో స్లాట్ 1 అని డివైడ్ చేసి స్లాట్ 1లో ఒక 9 ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరిగిందండి. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 కవర్ అయ్యే విధంగా ఈచ్ టెస్ట్లో ఒక 100 బిట్స్ చొప్పున ఫస్ట్ బేసిక్ వాట్ ఈజ్ వాట్ అని బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ వచ్చేసాం. ఎక్కడైతే మనం ఇంకా కంప్లీట్ చేయని అంశాలు ఉన్నాయో మనకు దానివల్ల బయటికి తెలిసింది వాటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ సెషన్ అయిపోయింది కాబట్టి ఇక మనం ఇన్డెప్త్ స్టడీ చేసుకుంటూ మన బలాన్ని మనం పెంచుకోవాలి. సో దానికోసమని స్లాట్ 2ని రూపొందించాం. సో ఈ స్లాట్ 2 అనేది March 14th నుంచి April 4th వరకు మీకు రన్ అవుతుంది. ప్రిలిమ్స్ అన్నది 21st April 2019లో ఉన్నది. ఈ ప్రిలిమ్స్ మనము క్లియర్ కావాలి. సో అది క్లియర్ కావాలి అంటే దానికి ఎలాంటి అప్రోచ్ని మనం ఫాలో అవ్వాలన్నది ఈ స్లాట్ 2 ద్వారా నేను మీకు టైం టు టైం వివరించడం జరుగుతుంది. మొత్తం 150 మార్క్స్. సో ఫస్ట్ ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ మనకు ఈ ప్రిలిమ్స్ని ఎలాగైనా కానీ దాటాలి. సో ప్రిలిమ్స్ దాటితే మనకు మెయిన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఈ ప్రిలిమ్స్ స్టేజ్ని దాటడం కోసమని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇది టోటల్ సిలబస్ 150 మార్క్స్కి మీకు ఇచ్చారు. సో ఆన్ అన్ యావరేజ్ ఈచ్ పేపర్ నుంచి మనకు 50 మార్క్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ ఏ 50, పార్ట్ బి 50, పార్ట్ సి 50. సో అందులో వాళ్ళు 50 అని ఇవ్వలేదు కదండి, ఇలాంటి లాజిక్లు ఇప్పుడు పనిచేయవు. ఏదో ఒక ఐపదీసి ఉండాలి కదా, ఏమి లేకుండా వాళ్ళు 50 అని ఇవ్వలేదు కదా అన్నీ ఇందులో నుంచే 150 ఇస్తే ఇట్లా అన్నోడికి ఎవరు చెప్పలేడు, వాడు దాన్ని వాళ్ళని వదిలేయడమే. ఒకటి చెప్పేది ఏంటంటే ఆన్ యావరేజ్ అన్నిట్లో 50, 50, 50 3 50లు వస్తాయి అనుకొని వెళ్తాం. అంతేకాని నాకు అందులో 150 వస్తాయి, ఇందులో 150 వస్తాయి, నా పరిస్థితి ఏమనుకున్నాడుగా వాళ్ళ దాన్ని వాళ్ళు పోవటం తప్పితే చేసేది ఏమీ లేదు. మనం ఏంటి, మన డైరెక్షన్స్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ క్లాస్ ఉపయోగపడుతుంది తప్పితే వాళ్ళ సొంత తెలివితేటలు వాళ్ళకి నాలెడ్జ్ ఉండి వాళ్ళ అప్రోచ్ వాళ్ళకు ఉన్నప్పుడు మన క్లాస్తో వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు అదే ప్రిపేర్ అవ్వమని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వచ్చాం. సో మన ఒక అంచనా ప్రకారము సగటున ఒక్కొక్క పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి నుంచి 50 చొప్పున మార్క్స్ వస్తాయి. ఇది మనము అంచనా. ఈ 150 మొత్తం స్కోర్లో రఫ్లీ ఒక 60% వస్తే అందులో నెగిటివ్ మార్క్ ఉంది. సో 1/3 నెగిటివ్ మార్క్ కట్ అవుతున్న సమయంలో నెగిటివ్ మార్క్ ఉన్నప్పుడు కనీసము ఒక 90 తెచ్చుకుంటే ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 90 అసలు నెగిటివ్ మార్క్ లేకపోయినా కానీ 90 వచ్చిందంటే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది, అక్కడేమీ డౌట్ ఏమీ లేదు. కానీ చెప్పలేము, ఒక 60% వస్తే నువ్వు సేఫ్ సైడ్. సాధారణంగా జరిగేది ఏంటంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయంగానే అభ్యర్థులు నాకు ప్రిలిమ్స్ అవుతుందా కాదా అందులో టైం అంతా వృధా చేసుకుంటాడు. అక్కడి నుంచి మెయిన్స్కి వెళ్ళే లోపల టైం తగ్గిపోతుంది, నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ అయినా కానీ ఫలితం లేకుండా అయిపోతుంది. సో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థి ఎలా ఉండాలి అంటే 100కి 100 పాళ్ళు నా ప్రిలిమ్స్ ఖచ్చితంగా అయిపోతుంది, ఇక నేను చదవవలసింది ఇక మెయిన్స్కే ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే నేను దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే ఈ మెయిన్స్లో నువ్వు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనము మెయిన్స్ టిల్ ద మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా సపోర్ట్ ఇస్తామని చెప్తున్నాం కాబట్టి బ్యాక్లో అభ్యర్థులను ఎక్కడా కూడా వదిలేది లేదు. మెయిన్స్ ఎగ్జామ్ రాసే వరకు మన ఇన్స్టిట్యూట్ మీతోటే సపోర్టివ్గా ఉంటుంది. సో అప్పుడు కొత్తగా వచ్చే అంశాలు ఏమున్నాయి వాటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ మళ్ళీ వేరే ప్రజెంటేషను, అక్కడ మళ్ళీ టెస్టులు, అదంతా వేరే ఉంటుంది. ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా ప్రిలిమ్స్ మనం దాటాలి. సో ఈ ప్రిలిమ్స్ దాటడం కోసమని ఇంత లక్ష్యంగా పెట్టుకొని చదువుతాం. రేపు మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఖచ్చితంగా కట్ ఆఫ్ అక్కడ ఉంటుందా, దానికన్నా తగ్గుతుందా, దానికన్నా పెరగటం అయితే జరగదు కానీ తగ్గటం వరకు ఏమన్నా ఉంటుందా, పెరుగుతుందా అనే అంశాలు చర్చలోకి వస్తాయి. అది వేరు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత దాన్ని అంచనా వేద్దాం. ముందు మనం ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తూ ఉండాలి. అది కాక ఈసారి 1:12 అంటున్నారు, అది 1:12 అవుతుందా, 1:15 అవుతుందా, లేకపోతే 1:50 కూడా అవ్వకూడని అంశాలు ఏమీ లేవు. ఒక జీవోతోటి ఏమైనా మార్చుకోవచ్చు. 1:50కి వెళ్ళినా కానీ ఆశ్చర్యపోవాలి. సో అవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి సందర్భాలు 1:12 ఉంటుంది అనుకొని 1:12 వస్తే నేను ప్రశాంతంగా మెయిన్స్ రాయాలి, మళ్ళీ ఈ బాదరబందీ నాకు వద్దు అనుకున్నప్పుడు 90 అరౌండ్
85 నుంచి అట్లా అరౌండ్ 90 వరకు నేను ఏ విధంగా స్కోర్ చేసుకుంటే సేఫ్ జోన్లో వెళ్తాను అని అభ్యర్థులు దృష్టి పెట్టండి. సో ఇది నాకు కావలసిన స్కోరు అనుకొని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ని ఉండాలి. మరి దానికి ఆ స్కోర్ రావాలంటే అభ్యర్థికి బలమైన అంశాలు ఏమిటి? సో గ్రూప్ 2 పోస్ట్ డిసైడ్ చేసే అంశాలలో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఏ విధంగా వెయిటేజ్ ఉంటుంది, దేన్ని చేస్తే సక్సెస్ అవుతాము, మనం తప్పనిసరిగా పోస్ట్ వస్తుందని నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే చెప్పాను. సో మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దాని మీద చర్చ తీసుకుందాం. ఇప్పుడు ప్రిలిమ్స్ వరకు చూద్దాం. సో ఈ ప్రిలిమ్స్ని 100% నేను క్లియర్ చేయాలి అంటే సెక్షన్ 2 పార్ట్ బి అన్నది చాలా చాలా ముఖ్యమండి. సో ఇదంతా కూడా ఈజీగా గుర్తుపెట్టుకొని ఈజీగా మీరు దాన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు మీ ఎగ్జామ్లో. ఏపీ హిస్టరీ నుంచి 25 మార్కులు వస్తాయి అనుకుందాం. అదేవిధంగా పాలిటీ సెక్షన్ నుంచి 25 మార్కులు వస్తాయి అనుకుందాం. సో ఏపీ హిస్టరీలో మీకు ఉండే ఆ 5 యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి 5 మార్క్స్ చొప్పున రఫ్లీ ఎక్స్పెక్ట్ చేసుకుందాం. అండ్ ఏదైతే మోడర్న్ ఏపీ ఉన్నదో అదంతా కూడా ఒక 3 సార్లు మన వీడియోని రిపీటెడ్గా చూసినా కానీ 15 బిట్లు అయితే ఎటు పోవు. యూరోపియన్స్ రాకైతే ఏమి, ఆంధ్ర రాష్ట్రం కోసము ప్రత్యేకంగా ఏ విధంగా వీళ్ళు ఉద్యమం చేశారు, ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ఉద్యమంతో ఏ విధంగా ఇక్కడ జరిగిన సంఘటనలు ఉన్నాయి, ఇక్కడ జమీందారీ ఉద్యమం కానీ, ఇక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్, ఇన్ని అరౌండ్ ఈ అంశాల నుంచే రఫ్లీ మీరు 10 నుంచి 15 వస్తాయి. దీనికి ఏమక్కర్లేదు, ఒక 3 సార్లు అదే వీడియోని అట్లాగే చూస్తూ కూర్చోండి, మనం పెట్టే టెస్ట్ని అటెంప్ట్ చేస్తుండండి, అక్కడ స్కోర్ వచ్చేస్తూ ఉంటుంది. దానితో పాటుగా అక్కడ ఏదైనా 1-2 మిస్ అయినా కానీ నేను కొన్ని ఏరియాస్ చెప్పాము, ఆ ఏరియాస్ మీద అదే విధంగా ఫోకస్ పెట్టి అంతవరకు మాత్రమే మీ బ్రెయిన్లో ఉన్న, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని నేను బ్రెయిన్లో పెట్టుకుంటే కష్టం అన్నప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటూ ఉంటాయి. ఆ ఏరియా నుంచి బిట్టుపోదు, తప్పనిసరిగా అది వస్తూనే ఉంటుంది. అండ్ మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కూడా చెప్తూ వస్తున్నాం, ఒక బిట్ చెప్తున్నప్పుడు దాని సరౌండింగ్లో 4 బిట్లు చెప్తున్నప్పుడు దాని వరకు మీరు మైండ్లో పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా చెప్పచ్చు 15 మార్కులకి అయితే తక్కువ రావు. 25 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఇస్తే 15 మార్కులకి అయితే తక్కువ రావండి. అది మీ స్వయంకృత అపరాధము. అక్కడ బిట్టు మీ అందరికీ మీ చేతుల్లోంచి పోవాల్సిందే తప్పితే ఈ స్థాయిలో నేను చెప్పిన స్థాయిలో ప్రిపరేషన్ అయితే ఖచ్చితంగా స్కోర్ వచ్చే పాయింట్. సో అది 15+ తీసుకొని వెళ్తారు. అండ్ పాలిటీ, సో మనం ప్రతి అంశం కూడా చాలా చాలా వివరంగా సరళంగా దాన్ని బోధించడం జరిగింది. ఈవెన్ సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళ కొత్తగా పాలిటీ వింటున్నా కానీ అవలీలగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాం. ఎక్కడ బిట్ వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఇంకా దాని మీద మనం ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాం కాబట్టి ఇది ఒకటి మీకు బాగా ప్లస్ అవుతుంది. సో ఈ రెండు ఇక్కడ మనము 25కి ఎక్కువ బలం ఏర్పడుతుంది, పాలిటీ నుంచి ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఈ 20+50 35 మార్క్స్ ఈ 50కి స్కోర్ వచ్చేటట్టు చేయండి. వస్తాయి, ఇవి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని మిస్ చేసుకోకూడదు. అట్లీస్ట్ 30 వరకైనా పోవటానికి ప్రయత్నం చేయండి. 50 బిట్లు వస్తే ఈ 2 కలిపి 30. మీ ముందు అన్ని హిస్టరీ క్లాసులు ఉన్నాయండి, ఏపీ హిస్టరీ. సో ఎంత మనము డెప్త్గా చెప్పి అసలు ఎక్కడ బిట్ మిస్ కాకుండా ఎంత నీట్గా ఇచ్చానో మీ అందరూ చూశారు దాన్ని. పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ అసలు మొత్తం A to Z కవర్ చేసుకుంటూ చాలా చాలా వివరంగా నేను మీకు తీసుకొని వెళ్ళా. వాటి మీద టెస్ట్ పెట్టుకుంటూ వెళ్తున్నా అండ్ దాని మీద ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నా. ఇంకా పోయినాయి అంటే అది చేతులారా తప్పితే ఇంకా వేరే అవకాశం లేదు. సో సీరియస్గా ఉండే అభ్యర్థులు మాత్రము, ఈసారి గ్రూప్ 2 పోస్ట్ కొట్టాలనుకునే అభ్యర్థులు మాత్రము సీరియస్గా నేను చెప్పినట్టు ఆ పని మీదే ఉండండి, ఇక వేరే దృష్టి కదల్చద్దు. ఇక్కడ 30 నుంచి 35 వచ్చేటట్టు మీ ఎఫర్ట్స్ పెడతారు. ఇది పార్ట్ బి, చాలా చాలా బలం ఏర్పడాలి. ఇక పార్ట్ సి, ఇది డైనమిక్ ఏరియా. చాలామందికి ఇక్కడే మార్కులు పోయే అవకాశాలు ఉంటాయి. ఎకానమీ లాస్ట్ టైం వచ్చినట్టు ఈసారి వస్తుందో రాదో చెప్పలేము. అందులో ఏం మార్కులు ఉంటాయో ఏం మార్కులు ఉండవో చెప్పలేము. సో ఎకానమీలో ఏవైతే కొత్తగా ఎలిమెంట్స్ యాడ్ చేశారో అవన్నీ కూడా మనం క్లియర్గా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఏపీ ఎకానమీ కంప్లీట్గా ఇచ్చాము అండ్ ఇండియన్ ఎకానమీ కూడా కంప్లీట్గా ఇచ్చాం. అవి ఇవ్వటంతో పాటు ఎక్కడ బిట్లు వస్తున్నాయి కూడా చెప్పాం. సో బేసిక్ పాయింట్స్ని
ఎకానమీ ఎంత ఎక్స్ట్రాడినరీగా వెళ్ళిందో మీరే చూశారు. నేను ఎంత సింప్లిఫై చేశానో కూడా మీరే చూశారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చామో కూడా మీరు చూశారు. ఆ వీడియోస్ చూస్తూ మనం ఇచ్చిన ఆ అంశాన్ని ఫాలో అయితే 50 బిట్లు వాళ్ళు ఇస్తే 30కి తక్కువ రావండి క్వశ్చన్ పేపర్లో. అంత పర్ఫెక్ట్గా మనం చెప్పగలుగుతాం. ఇంకా ముందు ఇంకా కొన్ని అప్డేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చేసుకుంటూ వెళ్తాం. సో ఒకవైపు టెస్ట్లు ఉంటాయి అండ్ ఒకవైపు అప్డేషన్స్ కూడా ఉంటాయి. కరెంట్ ఎకానమీని మరింత అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఏ కోణంలో కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. అంత పగడ్బందీగా దీన్ని నేను తీసుకొని వెళ్తున్నాను. ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ దీని మీద పెట్టాను నేను. సో సర్వేని జల్లెడ బట్టి తీసామండి. అసలు ఎక్కడ కూడా అంత సర్వేలో ఒక లైన్ కూడా పోవటానికి వీల్లేదు అన్నట్టు చేసుకుంటూ మీకు ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఇక ఇక్కడి నుంచి పోవటానికి వీల్లేదు. దాన్ని మీరు ఎన్నిసార్లు బట్టి కొడితే అన్నిసార్లు బట్టి కొట్టడం. ఇప్పుడు కాన్సెప్ట్ క్లారిటీ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ 30 స్కోర్ అనేది మినిమం చేసుకుంటారు. ఒక 5 మార్కులు అటు ఇటు అయినా కానీ 25కి అయితే తక్కువ రావటానికి వీల్లేదు. ఒక చోట లాస్ వస్తే ఇంకో చోట కంపన్సేట్ చేయడం రావాలి. ఇక్కడ నేను తగ్గించుకుంటా అంటే కష్టం. అది ఇక్కడ నీకు లాస్ వస్తున్నప్పుడు ఇక్కడ కంపన్సేట్ చేయి, ఇక్కడ నేను అంత లేదన్నప్పుడు ఇక్కడ కంపన్సేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇచ్చిన అంశాలని, మనం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కానీ, మనం ఇచ్చిన మెటీరియల్స్ని కానీ, మనం ఇస్తున్న క్లాస్ అప్డేట్స్ ఇంకా టిల్ ఏప్రిల్ 4 వరకు మీకు ఎకానమీ అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి. క్లాస్ అయిపోయింది, వాస్తవానికి అయితే సిలబస్ అయిపోయిందండి, నాకు మీకు సంబంధం లేదు, అయిపోయింది. కానీ అది సరైన పద్ధతి కాదని నేను ముందు నుంచి చెప్తున్నాను. ఎగ్జామ్కి, కాంపిటీషన్ ఎగ్జామ్కి వెళ్ళే అభ్యర్థికి వాళ్ళు రేపు ఎగ్జామ్కి వెళ్తామనగా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి ఇన్స్టిట్యూషన్. సో ఆ స్పిరిట్ తోటే నేను ఇన్స్టిట్యూషన్ రన్ చేసుకుంటున్నాను. ఆ స్పిరిట్ తోటే మెయిన్స్ ఎగ్జామ్స్ వరకు అభ్యర్థికి నేను తోడు ఉంటానని 1కి 100 సార్లు చెప్పుకుంటూ వస్తున్నా. అదే మాట మీద మనం నిలవబడుతున్నాం కూడా. మీకు ఏప్రిల్ 4, ఏప్రిల్ 5 ఎంతవరకు అవసరం పడితే అంతవరకు కూడా అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. సో చివరి సమయంలో వచ్చే అప్డేట్స్ ఎంతో ముఖ్యమవుతూ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ టైం అవి ఉండేవి ఈ సమయానికి మారి ఉండవచ్చు. కొన్ని ఎకానమీలో మన క్లాసు, మనం ఇచ్చిన క్లాసులోనే ఆ సమయానికి అది ఉంటే దాని తర్వాత ఇంకోటి మార్పు ఉండొచ్చు. సో బై మిస్టేక్ అదే మీరు చదువుతున్నా కానీ ఇబ్బంది. అందుకే కంటిన్యూస్గా ఎకానమీ క్లాసెస్ అయితే తప్పనిసరిగా అభ్యర్థులు ఫాలో అవ్వాల్సిందే. నేను అప్లోడ్ చేశాను క్లాసు అంటే ఖచ్చితంగా దాన్ని మీరు చూసి దాన్ని అప్డేట్ చేస్తూ ఉండాల్సిందే. మీకు మీ అందరికీ అప్డేట్, నేను అప్డేట్ చేసినప్పుడు మీరు చేసుకోవాలి, అది మీ బాధ్యత. చదవండి, ఒకసారి ఆ వీడియోని చూడండి, స్టడీ చేయండి, అయిపోతుంది. సో అన్నీ నేను ఇంత స్పూన్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు చేసుకోవడానికి ఏమైందని ఖాళీ కూర్చొని అది వింటే అయిపోతుంది. ఎక్కడ స్కోర్ వస్తున్నప్పుడు దాన్ని వదులుకోకూడదు. కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్కి అట్లా వదిలేసుకొని లాస్ట్ మూమెంట్ ఈ సమయంలోనే క్రక్స్ అంతా మనం ఇప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. అసలంతా ఇప్పుడు బయటకు వస్తుంది మీలో నుంచి, ఇంత ఉన్నదా అనుకుంటూ తవ్వినా కొద్దీ వస్తూనే ఉంటాయి అవి. సో అలాంటి సందర్భంలో మనం ఇచ్చే ఈ ఫీడ్బ్యాక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. నేను మీకు ఈ బిట్లు ఇన్ని చూపించే బాధ్యత నాది, మిస్ కాకుండా చేయాల్సిన బాధ్యత మీది. సో మిస్ఫైర్ కాకూడదు ఇక్కడ. సో ఈ రెండు మీకు సక్సెస్ని ఖచ్చితం చేసేస్తాయి, 100% అయిపోతుందండి. సో ఈ రెండే. మరి పార్ట్ ఏ పరిస్థితి? పార్ట్ ఏ అదంతా కూడా జనరల్ స్టడీస్, మోడర్న్ హిస్టరీ, జియోగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ, సైన్స్, విభజన సవాళ్ళు, డిసాస్టర్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. లాస్ట్ టైము ఒక అభ్యర్థిని అడిగితే 150కి నేను 75 to 80 చేసుకున్నా అంటాడు. అంటే 50% మాత్రమే చేసుకున్నాడు. అక్కడ 50% చేసుకున్నా కానీ క్లియర్ అవ్వచ్చు. ఎప్పుడు ఈ రెండు కూడా మిస్ఫైర్ కాకుండా ఉన్నంతసేపు. అది మిస్ఫైర్ అయిపోయి అది పోయి ఇది కూడా అదే విధంగా అయితే అప్పుడు ఆ అభ్యర్థికి పోస్ట్ రాదు. సో లేని సందర్భంలో ఇక్కడ వాడు ఎట్లాగైనా ఇవ్వండి 50% నేను చేస్తాను, పైకి అంతకన్నా ఎక్కువే చేస్తాను, నేను 50 చేస్తాను అని దిగండి. ఇది చాలా చాలా మీకు మెంటల్ రిలాక్సేషన్ ఇస్తుందండి, ఒత్తిడి నుంచి చాలా తగ్గిస్తుంది.
అందరూ బాగా ఒత్తిడికి కాంపిటీషన్లో ప్రిపేర్ అయ్యేది ఇక్కడే. నాకు పేపర్ 1 తక్కువ వస్తుందేమో, ఇంకా సైన్స్లో అర్జన్లో లేదేమో, విటమిన్లో దాందేంటి, దీన్నేంటి, ఇదేంటి, అదేంటి, ఇట్లా పీకి 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 దాన్ని చావగొట్టి మొత్తం ఒత్తిడికి గురైపోతున్నారు. సో దీన్ని ఒత్తిడి తప్పించాలి. చదవాల్సినది ఏదో తెలుస్తూనే వదలాల్సింది కూడా తెలవాలి అభ్యర్థులకి. కాంపిటీషన్ ఎగ్జామ్ అంటేనే ఏది వదలాలో కూడా తెలవాలండి, ఈ సూత్రము. అంతేగాని ప్రతిదీ చదువుతాను, ప్రతిదీ చదువుకుంటూ పోతాను అంటే కాంపిటీషన్ ఎగ్జామ్లో సక్సెస్ కాలేరు. అది అలా ఉంటుందంటే మనం ఇక్కడ దాటాల్సింది ఏంటి, మెయిన్ టార్గెట్ ప్రిలిమ్స్ అంతే. ఎంత కావాలి, నేను 50% చేస్తాను. 50% అంటే 50కి 25 మార్కులు చాలు నాకు. 25 అక్కడ, 30, 30, 60, 25, 85 మార్కులు ప్రిలిమ్స్ క్లియర్ కాదని. ఇది ఎవరన్నారండి కాదని? ఎట్లాగొచ్చినా కానీ అయిపోతుంది ప్రిలిమ్స్. నెగిటివ్కి పోవద్దు, ముందే చెప్తున్నా. నెగిటివ్ పోవద్దు అంటే అంత బుల్లెట్ షాట్ తగలాలి. ఇది పర్ఫెక్ట్. ఇక్కడ పోయింది అనుకో, ఇక నువ్వు ఇంత మించేలేమా అంటే నువ్వు బాగా ఎరగదీసి దాన్ని అటుచించి ఇటుచించి బ్లాక్ ఇంకుతో, గ్రీన్ ఇంకుతో, బ్లూ ఇంకుతో ఉండే ఇంకులన్నీ పూసినా కానీ 25కి 50కి 25కి ఇంకొక 5 పెరుగుతాయేమో, 10 పెరుగుతాయేమో, అంతకుమించి చేయలేము అక్కడ. అది ఎక్స్ట్రాడినరీ. ఇక అది అంతకుమించేదే ఉండదు. అది అట్లాంటి దానికి నువ్వు ఒత్తిడి గురి చేసుకొని అనవసరంగా స్కోర్ మిస్ చేసుకోవటమే కదా, దాని ఫలితం ఏముంటుంది? సో వ్రతం చెడ్డ ఫలితం దక్కాలంటారు, కొన్ని స్టెప్స్ ఉంటాయి అక్కడ. సో దాని ప్రకారం వెళ్ళాలి మనం. ఇక్కడ నీకు మిస్ఫైర్ అయ్యేది ఏమీ లేదు. పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు దీక్ష చేశాడంటే ఆయన అప్పుడే దీక్ష చేశాడు, ఎప్పుడు పోదు, అక్కడే ఉంటుంది. సో ఆ పంతులు గారు, వీరేశలింగం మంత్రులు గారు ఏం చేశాడంటే ఆయన అదే చేశాడు, ఏం పోదు. మనం 4 సార్లు చేశాడంటే అదే గుర్తుండిపోతుంది. ఇక్కడ మీకు స్కోర్ పెరిగేవి ఇవన్నీ కూడా ఇది బాగా స్కోర్ మెయింట్ చేస్తుంది. ఇది మీకు చాలా తెలియని బలం ఇది ఇక్కడ. సో ఈ 2 పర్ఫెక్ట్గా పెట్టేయండి. ఇక్కడ మొత్తం 10 యూనిట్స్ ఎంతో ఉన్నాయి. ఇవి జనరల్ స్టడీస్ మొత్తం కలిపితే ఇదే వస్తుంది. బేసిక్గా నేను 2 బిట్లు చేస్తాను, ఎక్కువ చేయను, అంతే. 2 బిట్లు చేస్తాను, ఎక్కువ చేయను. నేను ఎక్కువ వచ్చినా వదిలేసుకొని వస్తాను, అంతే. అలాగే బయలుదేరాలండి, సక్సెస్ అవుతారు మీరు. అంతేగాని బాగా ఒత్తిడి పడి దీన్ని అది చేయాలి, దాన్ని అటు పీకాలి, ఇటు పీకాలి, అవన్నీ చేయటం వల్ల ఈ లేనిపోని ఎక్కడైతే నువ్వు టైం కేటాయించాల్సిన సమయం వచ్చిందో అక్కడ టైం కేటాయించకుండా వృధా ప్రయాసపడి లేనిపోని ప్రెజర్కి గురై చేతులారా పోగొట్టుకోవటం మినహా వేరేదేమీ ఉండదు. సో తెలివిగల అభ్యర్థి, స్మార్ట్ ప్రిపరేషను, హార్డ్ వర్క్ చేసే కష్టాన్ని ఎదుర్కొంటున్న మీరు సో ఈ పద్ధతిలో వెళ్ళటం అన్నది సేఫో కాదో ఆలోచించి మీరు మీకు తగిన నిర్ణయం తీసుకోవచ్చు. ఎక్కడ నీకు స్కోర్ వస్తుందో దాన్ని పట్టుకో. ఏది 2 సార్లు అయితే ఎక్కడ లాభం వస్తుందో దాన్ని చదువు. నువ్వు అదంతా చదువుకుంటూ పోయినా అక్కడ మహా అంటే వచ్చేది 2, 3, 4, 5 మార్కులు. అదే ఎఫర్ట్స్ నువ్వు ఇక్కడ పెడితే ఇంకొక 10 మార్కులు పెరుగుతాయి అన్నప్పుడు ఇక్కడ నువ్వు స్కోర్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ చూసుకుంటావా? డ్రై ఏరియాకి వెళ్ళి అక్కడ గిలగిలగిల్ల చేపలాగా కొట్టుకుంటావు, ఎండిపోయిన చెరువులో చేప తగిలినట్టు. సో నేను చెప్పేది మోడర్న్ ఇండియా, గాంధీ రా ఒక బిట్టు ఎటు పోదు. మిగిలిన అటు ఇటు ఇవన్నీ చిన్నగా మిక్సీలో వేసి తిప్పితే వైజ్రాయల్ని అవన్నీ ఒక బిట్ ఎటు పోదు. ఒక 3 బిట్లే మోడర్న్ హిస్టరీలో నేను చేస్తాను. ఇంకంతకన్నా ఎక్కువ వచ్చినా కానీ అటు పక్కన పడేస్తా. అని ముందు మీ అందరికీ మీరు ఫిక్స్ అవ్వండి. లోపల తగిలితే ఎవడు బిట్ వదులుకొని రాడు, ఏపిచ్చోడు కూడా. అది చేసుకునే వస్తాం, ఎవరో ఉన్నాం. అట్లా మైండ్ని కాస్త రిలాక్స్ చేస్తే ఇటువైపుగా మీకు ఒత్తిడి ఉండదు. అట్లా మొత్తం అన్నిటినీ కూడా విభజన సవాల్లో ఒక 3 చేయలేరా అండి మీరు? ఇంత నీట్గా మీకు క్లాసులు ఇచ్చేసి నేను దానికి రివిజన్స్ ఇస్తూ ఈ బిట్లు వస్తున్నాయి అంటే ఇంత విభజన సవాల్లో 3 చేయలేరా? ఇంత కరెంట్ అఫైర్స్ని మీ క్లాస్ ఇప్పించాను సార్ తోటి, ఇన్ని చేయిస్తున్నాను, ఒక 3 బిట్లు కరెంట్ అఫైర్స్ పట్టుకోలేరా? అవార్డులు కానీ, అపాయింట్మెంట్లు, రివార్డులు, నేషనల్ ఇంటర్నేషనల్ అవన్నీ. సో సింపుల్ 2, 3 నేను ఇంతే టార్గెట్ పెట్టుకొని వెళ్తే ఎందుకు రాదండి? 25 అక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఇది పెంచండి. ఇది రేపు భవిష్యత్తులో కూడా ఉపయోగపడేదే. అక్కడ మెయిన్స్కి కూడా చేంజెస్ ఏమంటే అవి పట్టుకుంటే పోస్ట్ వస్తుంది. ఇక్కడ నువ్వు ఎంత వెతికి ఎంత పోయినా కానీ మళ్ళీ అక్కడ వాడు రివర్సే కొట్టాడు అనుకోండి, మళ్ళీ పోయిన సరలాగడం ఎప్పుడో మళ్ళీ అదే స్కోర్కి వెళ్తే డిసాస్టర్ అవుతావు.
అది ఉండద్దు. అది డిసాస్టరే అనుకొని దిగామనుకో, అది మనకు ప్లస్ అవుతుంది. సో నేను ఈ అప్రోచ్లో నేను మీకు ఈ సలహా ఇస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు, లేదా ఎవరి స్ట్రాటజీ వాళ్ళకుంటే వాళ్ళు ఫాలో అవ్వచ్చు. మన స్లాట్ 2 అయితే ఈ విధంగా జరుగుతుందండి. సో ఈ ఎగ్జామ్ డేట్కి మీరు 100% ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి తగిన విధంగా నేను ఇవన్నీ కూడా రూపొందిస్తున్నాను. సో నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని అన్నది మనం చెప్పలేము. సో ఎన్నైనా రాని, నీకు బిట్స్తో సంబంధం లేదు. నేను ఇక్కడ ఇండివిజువల్ లాస్ట్ టైం మనం ఏమి ఇచ్చామంటే పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 కలుపుకొని వెళ్ళాం. ఏంటి, ఫస్ట్ వాట్ ఈజ్ వాట్, సబ్జెక్ట్ ఏముందో తెలవడం కోసం. ఇక్కడి నుంచి స్లాట్ 2లో ఏం చేస్తామంటే చాప్టర్ వైజ్గా వెళ్తూ వస్తున్నాం. సో వేంగి చాళుక్య దాని మీదే 10 బిట్లు రాని, 20 రాని, 30 రాని, 50 రాని, 8 రాని, నీ పని ఏంటంటే వేంగి చాళుక్య చదువుతాం. అట్లా వేంగి చాళుక్య తర్వాత అయితే ఇంకొక సామాజిక ఉద్యమాలు, అట్లా చాప్టర్ వైజ్ వెళ్తున్నాను. ఇక్కడ నేను 20+ ఎగ్జామ్సే ఉంటాయి. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా నేను మన సైట్లో అప్లోడ్ చేస్తాను. 1 or 2 డేస్లో అప్లోడ్ అవుతుంది. ఆ షెడ్యూల్ ఇచ్చిన ప్రకారమే వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరి ప్రిపరేషన్ వాళ్ళది, వాళ్ళు చేసుకోండి. నేను చెప్పి ఈ రూట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ షెడ్యూల్ ఇస్తాను, దాని ప్రకారమే వెళ్ళండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయి బయటకు వస్తారు. ఒత్తిడి ఏమక్కర్లేదు, ఒత్తిడి తగ్గించుకుంటేనే ఇది, ఒత్తిడి తగ్గే మెథడ్లోనే నేను తీసుకెళ్తున్నాను. ఏదైతే నేను ఇంకా ఉన్నదో ఎక్స్ప్లెనేషన్ పార్ట్, నా పార్ట్, అది కూడా నేను చేసుకుంటూ వస్తాను. క్లియర్ అండి. సో ఈ విధంగా ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్క అభ్యర్థి సక్సెస్ గురించే మనము ఇంత వర్క్ చేస్తున్నాం. సో అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. అభ్యర్థులు మాత్రము ఒకటే నేను చేసే రిక్వెస్ట్, ఎంతో కష్టపడి చదువుతున్నారు మీరు. ఆ కష్టాన్ని డైల్యూట్ చేయకండి. ఈ సందర్భంలో ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు. ఒత్తిడి లేకుండా ఉండండి. అదే మీకు చాలా చాలా దేవుడు యొక్క ఆశీస్సులతో సమానం. అది ఒత్తిడి లేకుండా చేసుకోవటం. ఆ టెన్షన్ ఫ్రీ ఎప్పుడు పోతుందంటే ఫస్ట్ ఇన్ ఏంటి, అవుట్ ఏంటి, వాటిని ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయి. నీ శక్తి ఏంటి, ఇక్కడ నేను బలంగా ఉన్నా, దాని మీద ఫోకస్ చేయి. కొంతమంది ఇది ఏరియాస్ బలంగా ఉంటారు, వాళ్ళు అటే వెళ్ళండి. కొంతమంది ఇవి బలంగా ఉంటారు, ఇటు వెళ్ళండి. సో ఎక్కడ ఉన్నావు దాన్ని బలోపేతం చేసుకో, అల్టిమేట్ పోస్ట్కి వెళ్ళిపోతాం.